అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము. దేవుని కృపలో మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నామండి. ఈరోజు కూడా ప్రత్యేకమైన ధ్యానాంశాన్ని మనము ధ్యానం చేసుకునేటకు ప్రయత్నం చేద్దాము. శిలువ ధ్యానాలలో భాగముగా మరి అనేకమైనటువంటి విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాము. అయితే సిలువ వేయకముందు ఆయనను నజరేతువాడని, నజరేయుడని ఎందుకు పిలిచారు? అలాగే పిలాతు ఎందుకు చేతులు కడుక్కొని ఉన్నాడు? పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని పిలాతుకు ఎందుకు చెప్పింది? ఆ సెన్హెడ్రిన్ సభలో ఆ రాత్రికాల సమయంలో ప్రభువుని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ సభ ఏంటి? అక్కడ ఏం జరిగింది? శిలువ యాగమునకు ముందు ఆ రాత్రి జరిగిన అనేకమైనటువంటి సంఘటనల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందామండి. గెత్సెమనే తోటలో ఆ యొక్క బంట్రోతులు వచ్చి నజరేయుడైన యేసువు నీవేనా అని ప్రభువును అడిగిన విధానం మనం అక్కడ చూస్తామండి. యేసు ప్రభు వారు నజరేయుడుగా పిలువబడ్డాడు. ఎక్కడంటే అది యోహాను సువార్త 1వ అధ్యాయం 46 మనం గమనించినట్లయితే అక్కడ నతానియేలు ఒక మాట చెబుతాడండి. నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారే అనేటువంటి విషయము మనం నమ్మవలసిన అవసరం ఉంది. నజరేతు వాడని, నజరేయుడని ఒక హేళనగా, అవహేళనగా, తేలిక భావంతో ఏ గుర్తింపు లేని విధానంలో ప్రభువుని ఎందుకు వారు చూశారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, నజరేతు అనేది ఒక గుర్తింపు లేని చిన్న గ్రామంగా ఉంది. అంటే ఆ గ్రామంలో వాణిజ్య సదుపాయం ఎంత మాత్రమూ లేదు. గుర్తింపు లేని నగరం, ఒక చిన్న నగరం అండి, అది చిన్నది. కాబట్టే నజరేతు అనేది ఏమాత్రము కూడా ప్రసిద్ధిగాంచినది కాదు. కాబట్టి ఆయనను తేలిక చేయుటకు, తక్కువ చేయుటకు నజరేతు వాడు అని పిలవటం మనం చూస్తాం. ఎందుకు అంత అవహేళనగా వారు నజరేతు వాడని ప్రభువుని అన్నారంటే అక్కడ చూడండి, పూర్వకాలం ప్రవక్తలు కానీ అలాగే ఇంకా ప్రవక్తలు మెస్సయ్య రావటం కానీ, రాజులు కానీ యెరూషలేము దేవాలయం నుండి రావటం అనేది ఒక గొప్ప సూచనగా ఉంటుంది. రాజులు యెరూషలేములో పుడతారని, ప్రవక్తలు పుడతారని గొప్ప నమ్మకము ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలలో ఉండేది. అయితే ఈయన యూదుల రాజుగా ఉన్నాడు. అయితే ఆ యూదుల రాజు ఇంత చిన్న గ్రామం నుండి వస్తాడా, ఒక వడ్రంగివాడి కొడుక అనేటువంటి తేలిక భావం. యెరూషలేము పుడితే గొప్ప మరి గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశం వారికి ఉంటుంది. ప్రవక్తలు కానీ, రాజులు కానీ, మెస్సయ్య కానీ యెరూషలేము నుండి రావాలి, కానీ చిన్న గ్రామం అయిన నజరేతు నుండి రావటం అనేది వాళ్ళకి అవమానకరంగా ఉందండి. ఆయన మొట్టమొదట ప్రవచించింది, వాక్యం చెప్పింది, ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రకటించింది కూడా నజరేతులోనే అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అయితే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే ఆయన నజరేయుడు అనబడు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు అని ఉంది. అంటే అక్కడ ఈ నజరేతు నుండి యేసయ్య వస్తాడు అనేటువంటి విషయం కూడా ప్రవచనాల నెరవేర్పే. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ మరి మెస్సియాను చిగురు అని పిలువబడింది. హెబ్రీ భాషలో చిగురును నజర్ అని పిలుస్తారండి. అంటే ఈ యొక్క మెస్సయ్య నజరేతులో నుండి వస్తాడు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పబడినట్లు మనము గమనించగలుగుతామన్నమాట. అయితే ఈ బంట్రోతులు
యూదుల రాజైన యేసయ్యని ఎందుకు అలా పిలిచారంటే అవమానించడానికి, తక్కువ చేయడానికి, ఒక యోసేపు వడ్రంగి కుమారుడిగా చూడటానికి, ఆయన ఒక చిన్న గ్రామం నుండే వచ్చినట్లుగా వారు భావించారు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆయనని తక్కువ చేయుటకు నజరేయుడైన యేసని పిలవటం చూడొచ్చు. అంటే మెస్సయ్య కాదని, మెస్సయ్య అవుటకు ఈయనకి ఏ అర్హతలు లేవు అనేటువంటి విషయాన్ని వారు చెప్పడానికే, ఆయనను తక్కువ చేయడానికే నజరేతు వాడిగా పిలవటం అనేది మనం అక్కడ గమనించగలుగుతాం అన్నమాట. అంటే లేఖనాల ప్రకారం మరి ప్రవక్తలు కానీ, మెస్సయ్య కానీ, రాజులు కానీ అందరూ కూడా ఎలా రావాలండి? గొప్పగా రావాలి. యెరూషలేములో ఆర్భాటంగా పుట్టాలి, ఆయన గొప్పవాడిగా ఉండాలి అనే ఉద్దేశమే వారికి ఉంది. ఈ యొక్క మరి నజరేతు వాడు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పినటువంటి వాక్కులు, చేసినటువంటి పనులు మొదట నజరేతు నుండి ప్రారంభమైనాయండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 ప్రవచనాల ప్రకారం ఆయన అక్కడ ఆ మందిరములో ప్రవచించినట్లు, వాక్యం చెప్పినట్లు మొదట మరి ఆయన ప్రారంభించిన విధానం నజరేతులోనే జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటిస్తున్నాను అనేటువంటి ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథం తీసి ఆయన చదవటం, అక్కడ బేదలకి సువార్త ప్రకటించుటకు వచ్చానని చెప్పటం, ఇవన్నీ వివరించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకు అక్కడున్న యూదులు కావచ్చు, కొందరు పెద్దలు కావచ్చు, చాలా ఆశ్చర్యపోయారండి. ఆయన చెప్పిన ప్రసంగాలకి, ఆయన చదువుతున్న విధానానికి, చేసిన సువార్తకి చాలా ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళలో ఒక రకమైన అహంకారం అయినటువంటి మనస్సు ఉంది. అంటే ఆయనను ఈ యోసేపు కుమారుడుగా, వడ్రంగివాడిగానే చూశారు. కానీ అంటే మన కళ్ళ ముందు పెరిగినటువంటి వడ్రంగివాని కుమారుడు ఇతనే అనేటువంటి విషయాన్ని వారు భావించారు. కానీ ఇంత గొప్పగా బోధిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేదు. ఇంకా ప్రజలకి అక్కడ కోపం కూడా వచ్చింది. ఎందుకనంటే యేసయ్య అక్కడ బోధిస్తూ మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఏలియాను, ఎలీషాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బోధించేటప్పుడు, ప్రవచించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సొంత ప్రజలు, స్వజనులు, సొంత గ్రామంలో నజరేతులో ఆయనని అంగీకరించలేదు. అందుకే అంటాడు కదా, ఆయన ప్రవక్త తన స్వదేశంలో గౌరవించబడడు అనేటువంటి విషయాన్ని చెప్పడం. అలాగే ఏలియా వెళ్ళాలంటే అనేక మంది విధవరాలు ఉన్నారు. కానీ ఆయన అన్య దేశంలో, సీదోను దేశపు అన్యశ్రీ దగ్గరికి వెళ్ళాడనే విషయం చెప్పటం మనం అక్కడ గమనిస్తాం. అలాగే ఎలీషా ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా కూడా అన్యుడైన సిరియా దేశస్థుడైన నయమోనికి స్వస్థతనివ్వటం. అంటే ఇక్కడ దేవుడు ఏమని వారికి చెబుతున్నాడంటే, సొంత ప్రజల మధ్య, సొంత గ్రామంలో ప్రవక్త అనేవాడంట గౌరవించబడడు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వీరికి చాలా కోపం వచ్చేసిందండి. యేసయ్య మీద చాలా కోపం వచ్చి ఆయనను అక్కడికక్కడికే చంపాలి అనేటువంటి పథకాన్ని కూడా అక్కడ వారు పన్నినట్లు మనం చూస్తాం. అలాగ వారు పట్టణం వెలుపలికి ఆయనని నెట్టుకొని వెళ్ళారు. ఆయన చేసిన ప్రసంగానికి కోపం వచ్చేసి సొంత ప్రజల్ని ఆయన అవమానించాడనే ఉద్దేశంతో ఏం చేశాడంటే, ఆయనని బయటికి పట్టణం వెలుపలికి నెట్టుకొని వెళ్ళి కొండ శిఖరం పై భాగానికి తీసుకెళ్ళి ఆయన తోసేయాలని చూస్తారు. అయితే అప్పటికి ఆయన మరణము అనేది ఆ సమయానికి సిద్ధపాటు అనేది లేదు. కాబట్టి ఆ క్షణంలో చచ్చిపోవాలని తండ్రి నెరవేర్పు కాదు. కాబట్టి వారు ఆయనని చంపలేకపోయారు. అయితే వారు అక్కడ ఆయన చంపాలని కోపంతో రగిలిపోయిన విధానంలో యేసయ్య అక్కడ మౌనంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ పిలాతు కూడా అండి, యేసు ప్రభు వారు సిలువ ఎక్కినప్పుడు సిలువ పైన ఈ నజరేతు వాడు అనేటువంటి విషయాన్ని రాయించాడు. సిలువ పైన ఏముంటుందంటే అనేటువంటి అక్షరాలను గ్రీకుకి సంబంధించి, హీబ్రూకు సంబంధించి, అలాగే అధికారంలో ఉన్నటువంటి రోమా, ఆ మూడు యొక్క భాషలు కలిసి వచ్చే విధానంలో ఒక
బోర్డును తయారు చేపించి దానిపైన INRI అనేటువంటి విషయాన్ని రాయించి పెట్టడం మనం చూస్తాం. INRI అంటే అర్థం ఏంటో కూడా మనం చూద్దామండి. I అంటే యేసు అని, N అంటే నజరేయుడని, R అంటే రాజని, అలాగే I అంటే యూదులు అనేటువంటి విషయం. అంటే ఆయనను నజరేయుడని యేసు యూదులకు రాజు అనేటువంటి విషయాన్ని అక్కడ రాయించి పెట్టారనమాట. ఎందుకు అలా రాయించి పెట్టారంటే పిలాతు అడిగినప్పుడు, అలాగే కైఫా అడిగినప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, నువ్వు రాజువా అని అడిగితే అవును నేను రాజుని అని చెప్పటం మనం చూస్తాం. అంటే రాజుకు వ్యతిరేకంగా అప్పుడు గవర్నమెంట్లో రోమా గవర్నమెంట్ నడుస్తుంది కదండి. ఆ నడిచే టైంలో రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి పిలాతు దైవంతో సమానముగా, రాజుగా, దేవుడిగా పూజించాలి. అలా కాకుండా రోమా గవర్నమెంట్ రాజుని, పిలాతుని రాజుగా ఒప్పుకోకుండా తనను తాను రాజుగా పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఆయన మీద ఎంత విచారణ చేసినా కూడా అండి, కొంచెం కూడా నేరస్థాపన అనేటువంటిది వాళ్ళు చెయ్యలేకపోయారు, నేరాన్ని మోపలేకపోయారు. అయితే ఆయన చెప్పింది ఒకటే మాట, సాక్ష్యాలతో పని లేదు, ఆయననే ఒప్పుకుంటున్నాడు, యూదులకి రాజునని ఒప్పుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఏం చేశారంటే అదే ఒక బోర్డుగా తయారు చేపించి నజరేయుడైన యేసు యూదులకి రాజు అనేటువంటి బోర్డును ఆయన సిలువకు తగిలించిన విధానము మనం అక్కడ చూస్తామన్నమాట. ఇలాగా 3 భాషలు కలిసి వచ్చే విధానం అండి ఇది. అంటే అప్పటికే రోమా చక్రవర్తి కైసరుగా ఉన్నాడు. మరి చక్రవర్తిని రాజుగా ఒప్పుకోలేదు, దైవంగా ఒప్పుకోలేదు. పిలాతును కూడా రాజుగా ఒప్పుకోకుండా నువ్వు యూదుల రాజువా అంటే అవును నేను యూదుల రాజునే అని ఆయన చెప్పడం వల్ల అదే నేరస్థాపనగా చేయటం. ఇప్పుడు వాళ్ళకొక అలవాటు ఏంటంటేనండి, రోమా సామ్రాజ్యంలో ఏ మనిషి ఏ తప్పు చేశాడో ఆ తప్పుని వారు ఒక బోర్డు రూపంలో తయారు చేసి సిలువ వేస్తారు. రోమా గవర్నమెంట్లో కఠినమైన సిలువ మరణాన్ని వేసే అలవాటు, ఆచారం వారికి ఉంది. ఆ గవర్నమెంట్లో శిక్షలు అనమాట అవి. ఏ వ్యక్తి ఏ పాపం చేశాడో దానిని ఉద్దేశించి ఒక బోర్డుని తయారు చేస్తారు. అయితే యేసు ప్రభు వారిలో ఏ దోషం లేదు కాబట్టి ఆయన పలికిన ఒకటే ఒక మాట, యూదులకు రాజును అనేటువంటి మాటని పట్టుకొని వారు నజరేయుడైన యేసు యూదులకు రాజు అనేటువంటి బోర్డుని తయారు చేశారు. దానికి అర్థం ఏంటంటే రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడాడని, రోమా రాజుని రాజుగా ఒప్పుకోకుండా తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు అనేటువంటి ఉద్దేశముతో ఆయనను ఏం చేశారంటే అదే నేరస్థాపనగా ఆ బోర్డు తయారు చేసి పెట్టడము. మరి ఆయనను యూదులు రాజుగా ఒప్పుకోకపోగా ఇంకా నజరేతువాడు అనేటువంటి మాటలు పలకటం అక్కడ. అంటే ఆయన తక్కువ చేసే విధానంలో ఆయనని మరి నజరేతు నుండి, అంటే ఒక చిన్న ఊరి నుండే వచ్చిన వాడు, రాజు కాదు, ఇతను సామాన్యుడే అనేటువంటి దానికి సంకేతంగా హేళనగా ఆయన నజరేయుడైన యేసు అని పలికించటం అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నామండి. అయితే ఆ రాత్రి కాల సమయంలో మరి జరిగినటువంటి విషయాలు, నజరేతు వాడైన యేసు అని పిలిచిన విధానం ఒకటైతే ఇంకా చాలా సంఘటనలు జరిగినాయండి. ఏంటంటే అది ఆ రాత్రి కాల సమయంలో తన ప్రియ శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా తనని అప్పచెప్పటము కూడా ఇది ప్రవచనాలలో భాగంగానే ఉంది. సొంత స్నేహితుడే తనకి ద్రోహం చేసిన విధానము మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 నుండి 51 వచనాలు కనుక మనం అక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఇది కూడా ప్రవచన నెరవేర్పే. ఏమిటి ప్రవచన నెరవేర్పు, ఎక్కడ ఉంది ఇది అని మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే, నేను నమ్మిన నా ఆప్తుడు నా మీద తన మడిమ ఎత్తెను. చూడండి, అక్కడ
మరి సొంత శిష్యుడే ఆయనను అమ్మివేసినట్లు. ఎంతకు అమ్మివేశాడండి? 30 వెండి నాణ్యాలకు ఆయనను అమ్మివేసిన విధానం కూడా మనం అక్కడ గమనిస్తాము. అది కూడా ఆ 30 వెండి నాణ్యాలకి అమ్మివేయటం కూడా ప్రవచన నెరవేర్పేనండి. మత్తయి సువార్త 26:15 ప్రకారము ఎక్కడ ఈ ప్రవచనం ఉంది పాత నిబంధనలో అని మనం ఆలోచన చేస్తే, జకరియా గ్రంథము 11:12లో మనం గమనించినట్లయితే ఈ ఇస్కరియోతు యోధ అమ్మివేసినటువంటి 30 వెండి నాణ్యాల ప్రవచనం మనకి అక్కడ కనపడుతుంది. వారు 30 వెండి నాణ్యాలను నాకు కూలిగా తూచి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ప్రవచనంగా జకరియా గ్రంథంలో చెప్పబడినటువంటి విధానము మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఆయన తనను బాధ పెట్టిన వారి దగ్గర అండి మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. అది కూడా ప్రవచనం నెరవేర్పే అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇది క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 27:12లో కనిపిస్తుండే దీనికి సంబంధించిన ప్రవచనం ఎక్కడ ఉందంటే యెషయా గ్రంథం 53:7 మనం గమనించినట్లయితే, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె వలె మౌనముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాము. ఇంకా ఆయన పైన ఉమ్మివేసిన విధానం, ఆయనను అపహాస్యం చేసిన విధానం మత్తయి సువార్త 26లో మనం గమనించినట్లయితే అది కూడా ప్రవచన నెరవేర్పేనండి. అక్కడ రాత్రికాల సమయంలో జరిగేవన్నీ కూడా ప్రవచన నెరవేర్పులుగా మనం చూస్తాము. ఏంటంటే యెషయా గ్రంథం 50:6 మనం గమనించినట్లయితే, ఉమ్మివేయు వారికి నా ముఖమును దాచుకొనలేదు అంటాడు. అంటే ఉమ్మి వేయటం, కొట్టడం ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పులే. యెషయా గ్రంథము అనేది 5వ సువార్త అంటారు కదండి. 4 సువార్తలు క్రొత్త నిబంధనలో ఉంటే 5వ సువార్త అయిన యెషయా గ్రంథంలో యేసు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానము గురించి రాయబడిన విధానం యెషయా గ్రంథంలో ఉంది. అలాగే చూడండి, మరి ఆయన చేతులు కాళ్ళు పొడిచిన విధానము కూడా మనకి యోహాను సువార్తలో కనిపిస్తే, అదే ప్రవచనం కీర్తనల గ్రంథం 22:16లో వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అంటాడు. అలాగే ఆయన యొక్క వస్త్రాలను చీట్లు వేసుకోవటం కూడా మనం చూస్తాం. అది కూడా ప్రవచన నెరవేర్పేనండి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆ రాత్రికాల సమయములో సిలువలో నెరవేర్పును మనం ఇక్కడ గమనించగలుగుతాము. కీర్తనల గ్రంథం 22:18 మనం గమనించినట్లయితే, నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసి ఉన్నారు అనేటువంటి విషయం పాత నిబంధన గ్రంథంలోనే మనము చూడగలుగుతామండి. అదే విషయము ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో, యోహాను సువార్తలో 27:35లో మనం గమనించగలుగుతాము. అలాగే ఇక్కడ సిలువలో ఆయన ఎముకలను విరగగొట్టిన విధానం కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉందండి. సిలువ వేయబడినటువంటి నేరస్తుడి యొక్క ఎముకలను చచ్చిపోవాలని, ఎముకలు విరగగొడితే చచ్చిపోతారని వాళ్ళు ఏం చేస్తారంటే, వారు బతికుండగానే ఎముకలను, కాళ్ళ ఎముకలను, చేతుల ఎముకలను విరగగొడతారండి. అయితే ఆయన ఎముకలు విరగలేదు. ఇక్కడ మర్మం ఉంది. ఎందుకంటే అప్పటికే బంట్రోతులు, శతాధిపతులు ఆయనను పరీక్షించినప్పుడు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు. కాబట్టే సిలువలో వేలాడే ఏ మనిషి యొక్క దేహంలో ఎముకలైన వాళ్ళు విరగొడతారు, కానీ యేసు ప్రభు వారికి విరగగొట్టబడలేదు. ఎందుకంటే వారు టెస్ట్ చేసి పరీక్షించేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు కాబట్టి అది విరగగొట్టలేదు. ఇది కూడా ప్రవచన నెరవేర్పే. మనకు కీర్తన గ్రంథం 34:20 మనం అక్కడ గమనించగలుగుతాము. అందరి ఎముకల్ని జాయింట్స్ని అంటే కాళ్ళవి, చేతులు జాయింట్స్ని ఏం చేస్తారంటే సుత్తితోనో లేకపోతే బలమైన వస్తువులతో విరగొడతారు. ఎందుకంటే ఏమన్నా కొంచెమన్నా కొన ప్రాణము మిగిలి ఉందేమో అతనిలో, లేకపోతే బ్రతికి ఉన్నాడేమో అనే ఉద్దేశంతో, చచ్చిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అలాగా చేస్తారు. ఇక్కడ మాత్రం అది జరగలేదండి. కీర్తనల గ్రంథం 34:20లో ఆయన ఎముకలలో ఒకటియూ విరిగిపోలేదు అనేటువంటి విషయాన్ని, అంటే ఈయన ఎంత గొప్ప దేవుని యొక్క కుమారుడు అనేటువంటి ఆధ్యాత్మిక సత్యము
ఇక్కడ మనము గ్రహించగలుగుతామో ఆలోచించాలండి. అలాగే చనిపోయిన తర్వాత ఆయన ఒక ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబడతాడు అనేటువంటి విషయము మనకి మత్తయి సువార్త 27:51 నుండి 60 వరకు మనం గమనించినట్లయితే అక్కడ కూడా రాయబడినటువంటి విషయం ప్రవచన నెరవేర్పే. మత్తయి సువార్త 53:9 అతడు మరణం పొందినప్పుడు ధనవంతుని యొద్ద ఉంచబడిను అనేటువంటి విషయాలు మరి అక్కడ రాయబడిన విధానము మనము చూస్తామండి. కాబట్టి చిన్న గ్రామం నుండి వచ్చినటువంటి నజరేతు వాడిని అవమానించి అవహేళన చేసి ఉమ్మివేసి పిడిగుద్దులు గుద్ది హీనముగా బాధ పెడుతూ అండి వారు ఆ రాత్రంతా కూడా ప్రభువుని చాలా భయంకరంగా బాధ పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే నేరుగా ఆ రాత్రికాల సమయంలోనండి యేసయ్యను గెత్సెమనే తోట నుండి సన్హెడ్రిన్ సభ యొద్దకు తీసుకువెళ్తారు. ఆ సన్హెడ్రిన్ సభ యొక్క విషయాలు కూడా మనం గమనించాలి. అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం గ్రహిద్దాం. ఆ రాత్రికాల సమయములో వారు గెత్సెమనే తోట నుండి ఆయనను అన్న ఇంటికి తీసుకొని రావడం చూడవచ్చు. ఈ అన్న ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ అన్న ప్రధాన యాజకుడుగా సన్హెడ్రిన్ సభలో ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే రోమా గవర్నమెంట్లో యేసయ్యను శిక్షించే సమయానికి అతను ప్రధాన యాజకుడుగా లేడు. కానీ అయినా కూడా మొట్టమొదటిగా ఆయనను అన్నా యొద్దకే తీసుకొని వచ్చారు. ఈ అన్న ఎవరు అంటే ఈ యొక్క కైఫా యొక్క మామగా ఉన్నాడు. ఈ కైఫా ఎవరంటే ఈ కైఫా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క అన్నాకు అల్లుడుగా ఉన్నట్లు చరిత్రలో మనం చూస్తాం. ఈ కైఫా సన్హెడ్రిన్ సభలో ప్రధాన యాజకుడుగా ఉన్నాడనమాట. ఈ కైఫా యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ యేసయ్యను ఆయన ఒకటే సమాధానం చెప్పాడు. నీవెవరివి, ఏమనుకుంటున్నావు అనే ఆలోచన చెప్పినప్పుడు ఆయన అన్నాడు కదా, యేసయ్య ఏమని సమాధానం చెప్పాడండి కైఫాకు యేసయ్య, నేనే ఆయనను మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చోవటం మీరు చూస్తారని చెప్పాడు. అంటే నేనే ఆయనను, యూదులకు రాజు నీవేనంటే అవును నేనే ఆయనను అన్నాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదని చెప్పాడండి. ఆ సమయంలో ఈ కైఫా అనేటువంటి వ్యక్తి బట్టలు చింపుకోవడం కూడా చూస్తాం. ఎందుకు బట్టలు చింపుకొని ఉన్నాడు అంటే యూదుల రాజుగా యేసయ్యను అంగీకరించడం వారికి ఇష్టం లేదండి. ఎంత మాత్రమూ ఇష్టం లేదు. రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోమా గవర్నమెంట్లో రాజుగా పిలాతు ఉంటే ఈయన యూదులకు రాజుగా ప్రకటించుకుంటున్నాడు ఏంటి అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేసుకొని అది వారికి నచ్చలేదు. ఏదో ఒక సాక్ష్యం ఉండాలి, కానీ ఆ సాక్ష్యాలు ఏమి లేకుండా దైవదోషం చేశాడు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇదే పెద్ద నేరం అనే ఉద్దేశంతో వారు సన్హెడ్రిన్ సభలో నుండి మరలా ఆయనను ఆ రాత్రికాల సమయంలో తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. సన్హెడ్రిన్ సభ అనేది 71 మందితో ఉంటుందండి. ఆ సన్హెడ్రిన్ సభలో యూదులలో పెద్దలు ఉంటారు, అలాగే పరిసయ్యులు ఉంటారు, సద్దూకయ్యులు ఉంటారు, శాస్త్రులు కూడా ఉంటారు. వీరేం చేస్తారంటే నేరం అనేది విచారణ చేస్తూ ఉంటారండి. అది చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే సన్హెడ్రిన్ సభలో విచారిస్తారు. కానీ యూదులకి సన్హెడ్రిన్ సభలో మరణశిక్ష వేసేటువంటి అధికారం లేదు. ఆయనను ఆ రాత్రికాల సమయంలో అసలు రాత్రికాల సమయంలో ఆయన తీసుకెళ్ళకూడదు, రాత్రికాల సమయంలో విచారణ చేయకూడదు. కానీ అంతా యేసయ్య విషయంలో అక్రమంగానే వారు చేశారండి. వారు ఏం చేశారంటే సభ యొద్దకు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో అన్నతో మాట్లాడించిన తర్వాత ఈ యొక్క
కైపా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అసలు ఇంటి దగ్గర విచారణ అనేది చేయకూడదు, సెన్హెడ్రిన్ సభలో చేయాలి, రాత్రికాల సమయంలో అసలే చేయకూడదు. అయినా కూడా అక్రమంగా అన్యాయంగా ఆయనను మరి ఆ సెన్హెడ్రిన్ సభ యొద్దకు తీసుకొచ్చే లోపే చెంప మీద కొట్టడము, మరి ఉమ్మివేయటము, పిడిగుద్దులు గుద్దటము, చిత్రహింసలు పెడుతూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఆ రాత్రి అంతా కూడా ఆయనని అన్ని స్థలాలకు తిప్పటము, ఒక చీకటైన ప్రాంతంలో బంధించి ఉంచటం, అది కూడా లేఖనాల నెరవేర్పుగానే మనం చూడగలుగుతామండి. ఇలాగా మరి ఎన్ని అక్రమాలు ఉన్నాయండి. యేసు ప్రభు వారిని అరెస్ట్ చేయటంలో అనేకమైన అక్రమాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఏంటంటే అది అసలు యూదా సాంప్రదాయం ప్రకారం కావచ్చు, రోమా గవర్నమెంట్లో కావచ్చు, అర్ధరాత్రి వేళ విచారణ చేయటం అనేది చాలా తప్పు. ఇంకా ఏంటంటే సెన్హెడ్రిన్ సభలో కాకుండా కైపా ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆయనను బంధించి మరి ప్రధాన యాజకుడి ఇంట్లో రహస్యంగా విచారణ చేయటం అనేది అది చట్టరీత్యా నేరంగా ఉంది. తర్వాత విషయం ఏంటంటే పండుగల దినాలలో చేయకూడదు విచారణ అనేది. పండుగ దినాలలో ఏ మాత్రం కూడా వారు విచారణ చేయకూడదు. పస్కా పండుగ సమయం అది. పస్కా పండుగ సమయంలో కానీ, విశ్రాంతి దినాల్లో కానీ, పండుగ సమయాల్లో కానీ ఏ విచారణ చేయడానికి వీలు లేదు. యూదా సాంప్రదాయం ప్రకారం సెన్హెడ్రిన్ సభలో పండగ టయాల్లో చేయకూడదు. కానీ పస్కా పండుగ సమయంలో ఆయన్ని విచారణ చేయటం కూడా అన్యాయంగా ఉంది. ఇంకా తీర్పు చెప్పటంలో కూడా చూడండి ఎంత తొందరపాటు అంటే, ఒక వ్యక్తికి తీర్పు చెప్పాలంటే, నేరస్తుడుగా భావించాలంటే, నేరస్తుడిగా ముద్ర వేయాలంటే ఆ వ్యక్తి గురించి మరి కనీసం ముగ్గురన్నా బలమైన సాక్ష్యం చెప్పాలి. అతను నిజంగానే ఆ నేరం చేశాడు, తప్పు చేశాడు అనేటువంటి విషయాన్ని కనీసం ముగ్గురైనా తెలియపరచాలి. అయితే చూడండి ప్రియులారా, ఇక్కడ ఏ నేరస్థాపన లేదు, అయినా కూడా వారు తప్పుడు తీర్పు ఆయన పట్ల ఇచ్చారండి. ఎందుకంటే ఎవరు నీవంటే యూదుల రాజు అంటే, అవును నేను యూదుల రాజునే అని అన్నప్పుడు ఇంకేంటి అసలు సాక్ష్యాలతో పనేంటి, ఆయనకు ఆయనే ఒప్పుకున్నాడు కదా అనేటువంటి విషయాన్ని వారు నిర్ధారించుకొని అదే పెద్ద నేరస్థాపనగా ఒకటే మాట అడిగారు, ఆ మాటకి సమాధానం చెబితే అదే పెద్ద నేరస్థాపనగా ఆయనకు తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా తప్పుడు సాక్షులని వారు ప్రవేశపెట్టారు. కనీసం ముగ్గురైనా ఆ నేరస్తుడు ఒక తప్పు చేశాడు, ఒక పాపం చేశాడని చెప్పాలి. మార్కు సువార్త 14:56 ప్రకారం మరి సాక్ష్యాలు సరిపోయే విధానంలో లేదు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మనుషులను తీసుకొచ్చి అప్పటికప్పుడే ఉంచటం, అక్కడ ఆయన ఏ పాపం చేయకపోయినా కూడా వారు చేయటం అనేది మనం చూస్తాం. అలాగే నిందను తనే స్వయంగా ఒప్పుకున్నట్టు క్రియేట్ చేశారండి. తను తప్పు చేసినట్లుగా, అంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రోమా గవర్నమెంట్లో రాజు ఉండగా ఇంకో రాజు ఏంటి, ఆయన రాజుగా ప్రకటించుకున్నాడు కాబట్టి అదే పెద్ద నేరం అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇంకా విచారణ చేసేటువంటి ప్లేస్ కూడా మనం గమనించినట్లయితే వారు సెన్హెడ్రిన్ సభలో విచారణ చేయాలి. అయితే వారేం చేశారండి, ఆయనను కైపా ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆయనను విచారణ చేయటం మనం అక్కడ చూస్తాం. అలాగే ఇంకా చూడండి, అసలు ఆయన తన గురించి తాను నిర్దోషిని వాదించుకోవడానికి కూడా సమయము ఎంత మాత్రమూ ఇవ్వలేదు వాళ్ళు. ఇది ఇంకా అప్పటికప్పుడే హడావుడిగా అసలు ఏదో తరుముతున్నట్లుగా రాత్రికి రాత్రే, అసలు రాత్రులు విచారణ చేయకూడదు, సెలవుల్లో విచారణ చేయకూడదు, ఇంకా తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు, కనీసం ఇద్దరైనా సాక్ష్యం చెప్పాలి, నేరస్తుడు చేశాడు అనేటువంటి విషయము. ఎక్కడ పడితే అక్కడ విచారణ చేయకూడదు, ప్లేస్ కూడా మెయినే. ఇవన్నిటికీ చట్టరీత్యా ఉల్లంఘన చేసి వారు ఏం చేశారంటే అక్రమంగా, అన్యాయముగా
వారు ఆయనను బలి చేసిన విధానం అక్కడ మనం చూస్తామండి. అయితే వీరు యూదులకి సన్హెడ్రిన్ సభ ప్రకారంగా మరణశిక్ష వేసేటువంటి అధికారము వారికి లేదు కాబట్టి ఏం చేశారంటే తెల్లారిన తర్వాత ఆ యొక్క రోమా రాజు అయినటువంటి పిలాతు యొద్దకు ప్రవేశపెట్టినట్టు తీసుకెళ్ళినట్లు తర్వాత జరిగిన విషయాలు మనం గమనిస్తాం. అయితే పిలాతు కూడా యేసయ్యను విచారణ చేసినప్పుడు ఏమాత్రం కూడా ఆయనకి యేసయ్య యందు పాపం ఉన్నట్లు కానీ తప్పు చేసినటువంటి విషయం కానీ ఆయనకి కనపడలేదు. ఎందుకంటే పిలాతు యొక్క భార్య ఆమె ఏం చేసిందంటే ఆమె ఆ రాత్రికి ఒక కలగంటుంది. ఏంటంటే నిర్దోషి అయినటువంటి యేసయ్యకు శిక్ష పడబోతుంది అనేటువంటి విషయాన్ని ఆమె గమనించింది. ఆమెకి దేవుడు కళ్ళలో స్వప్నంలో తెలియచేశాడు కాబట్టి పిలాతు గారికి ఒక సందేశం పంపుతుంది ఆమె. ఏంటి ఆ సందేశం అంటే ఆయన నిర్దోషి, నీతిమంతుడు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని ఆమె తెలియచేసినప్పుడు పిలాతు కూడా ఏమంటాడంటే, ఈయన యందు నాకు ఏ నేరం కూడా కనిపించట్లేదు కాబట్టి ఈయన్ని వదిలివేస్తాను, మీకు బరబ్బా కావాలా యేసయ్య కావాలా అని కోరుకోమని అడిగినప్పుడు ఆ ప్రజలంతా బరబ్బానే కావాలనే విషయాన్ని తెలియపరచడం మనం అక్కడ చూస్తామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం ప్రకారము పొంతు పిలాతు భార్య యొక్క పేరు క్లాడియా ప్రొక్యులా అనేటువంటి పేరు కలిగినటువంటి ఈమె ఆ రాత్రి మరి స్వప్నమందు ఒక కలగని మరి ఆ నీతిమంతుని నువ్వు శిక్షించవద్దు అనేటువంటి విషయాన్ని తన భర్తకు చెప్పిన విధానం మనం చూస్తాం. అంటే ఆమె చెప్పిన మాటలలో ఏముందంటే కొన్ని దైవికమైనటువంటి హెచ్చరికలు ఇచ్చిందండి భర్తకి. నువ్వు ఆ నీతిమంతుడి జోలు వెళ్ళొద్దు, ఆయన మరి దేవుని కుమారుడు అని చెప్పింది. అలాగే ఆయనను ఒక నీతిమంతుడుగా ఆమె గుర్తించిన విధానం కూడా అక్కడ చూస్తాము. మరి ఆ కళ ద్వారా ఆ కళ వచ్చిన విధానాన్ని బట్టి ఆమె ఎంతో బాధపడిందండి. బహుగా బాధపడినదిగా మరి యేసుకు పడేటువంటి శిక్ష విషయంలో భయంకరమైనటువంటి ఉగ్రత మరి వారికి వస్తుంది, వారి కుటుంబానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించి వెంటనే పిలాతు వద్దకు మరి కబురు పంపించింది. ఆ యేసయ్య జోలు వెళ్ళొద్దు, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం మనం చూస్తాం. అయితే ఇక్కడ పిలాతు కూడా సాధ్యమైనంత వరకు అండి బరబ్బాకి శిక్ష వేసి యేసుక్రీస్తుని విడిచిపెట్టాలని, ఆయన యందు నాకు ఏ యొక్క దోషం కనపడట్లేదు, ఏ మాత్రం తప్పు కనపడట్లేదు, నేను ఆ నీతిమంతుని శిక్షించనని, ఆయన జోను వెళ్ళననే విషయాన్ని చెప్పినా కూడా ఆ కాలంలో మరి జనాల యొక్క ఒత్తిడి, అలాగే మరి తన యొక్క బాధ్యత, రాజుకున్నటువంటి బాధ్యతను బట్టి ఆ యొక్క ఏ నేరము ఎరుగినటువంటి యేసయ్యకి శిక్ష విధించే విధానము ఆయనకు తప్పలేదు. ఆ క్షణంలో అతను చేతులు కడుక్కున్నట్లుగా కూడా చరిత్ర మనకి ఆధారంగా చూపిస్తుందండి. ఎందుకు చేతులు కడుక్కున్నాడంటే మరి ప్రభువు ఎంత నీతిమంతుడిని, ఒక పాపం లేని వాడిని, ఏ తప్పు చేయని వాడిని నేను శిక్షిస్తున్నాను అనేటువంటి పాప భీతి అతనిని వెంటాడింది. కాబట్టి అతను ఏం చేశాడంటే పిలాతు తన చేతులు కడుగుకొని శిక్ష వేసిన విధానాన్ని మనము చూస్తామండి. అయితే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో ఈ యొక్క అన్నా ద్వారా అలాగే కైపా దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తన దేవుడునని, దేవుని కుమారుడునని స్పష్టంగా తనను ప్రకటించుకున్న విధానము మనం చూస్తామండి. యేసుక్రీస్తు స్పష్టంగా ప్రకటించుకున్నారు. అక్కడ ఆ టైంలో కైపా అడిగాడు కదా, నీవు దేవుని కుమారుడు అని క్రీస్తువా అని అడిగినప్పుడు నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుంటాడు, ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పటము
ఆ విషయాలు చెప్పినప్పుడు దైవదూషణ చేస్తున్నాడు, దేవుని కుమారుడిగా ప్రకటించుకుంటున్నాడని కఠినమైన తీర్పులు ఆ రాత్రికాల సమయంలో ఆయనకి ఇవ్వటం అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చండి. అయితే మరి యేసయ్య యొక్క మౌనంలో ఉన్నటువంటి ఆ త్యాగము మనము చూడవచ్చండి. ఆ క్షమాగుణము, సత్యం కోసం నిలబడే విధానము ఈ యొక్క ఆ రాత్రికాల సమయంలో ఆయనని ఒక చీకటి గదిలో వేశారు. చీకటి ప్రాంతంలో ఉంటాడు అనేటువంటిది కూడా ప్రవచన నెరవేర్పుగా ఉంది. మరి ఇవన్నీ కూడా అండి మానవుని యొక్క శిక్ష, మానవుని యొక్క పాపానికి ఆయన చెల్లించిన ప్రాయశ్చిత్తముగా మనం చూడాలి. మన శిక్ష ఆయన భరించాడు కాబట్టే మరి ధర్మశాస్త్రం ప్రకారముగా మరి ఎన్నో జంతువులు, పక్షులు అన్నీ బలవుతున్న సందర్భంలో ఒకే బలియాగము శిలువ పైన మన కొరకు ఆయన చేసిన విధానం మనం అక్కడ చూడవచ్చండి. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు వారిలో మనం గమనించినట్లయితే మౌనంగా ఉన్నాడు. ఎంతగానో బాధ పెడుతున్న సమయంలో యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయనను అన్యాయంగా శిక్షించేటప్పుడు, అవమానించేటప్పుడు మౌనము వహించాడండి. కొన్ని సందర్భాలలో సమాధానము మనము ఇవ్వలేని సందర్భములో, లేకపోతే కొన్ని సమస్యలు భరించాల్సిన సందర్భంలోనండి ఇక్కడ యేసయ్య ఎలాగైతే మౌనంగా ఉన్నారో అటువంటి మౌనాన్ని మనం అలవర్చుకొని ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలండి. అంటే మౌనం ద్వారా చాలా సమస్యలకి పరిష్కారం కూడా వస్తుంది. వాదన చేసేదానికన్నా మౌనంలో మరి చాలా మంచి దాగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే యేసయ్య సత్యం కొరకు నిలబడ్డారు. ఇక్కడ సత్యము కొరకు అంటే రాజులు ఆయనకి తీర్పు చెబుతున్నారు, కానీ నేను రారాజును, రాబోయే కాలంలో నేను రారాజుగా రెండవ రాకడలో మరి రాబోచున్నాను అనేటువంటి సంకేతంగా రాజుల యొద్ద తీర్పులు పొందుతున్న ఆయన ఏమనుకున్నాడంటే, నేను రారాజుగా రాజులైన మీకు రాబోయే కాలంలో తీర్పు చేయుటకు వస్తాను. కుమారుడు భావించిన మాటలివి. ఆ సమయంలో తండ్రి యొద్ద మరి ఒక సింహాసనంపై, తండ్రి యొక్క కుడిపార్శ్వమున సింహాసనంపై కూర్చొని ఈ భూలోకపు రాజులందరికీ కూడా రారాజైన యేసయ్య తీర్పు చెప్పబోతున్నాడు అనేటువంటి విషయానికి సంకేతంగా మరి ఆయన ఆ తీర్పులు చెప్పే సమయంలో మౌనము వహించినట్లుగా, సత్యం వైపు నిలబడిన వాడిగా, దేవుని చిత్తానికి లోబడిన వాడిగా, మరి క్షమించే గుణము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన మనకి కనపడుతున్నాడండి. లోకపు ఒత్తిళ్ళకి లొంగకుండా తండ్రి చిత్తము ఏదైతే ఉందో అది మొత్తము నెరవేర్చుటకే ఆయన వచ్చిన విధానము మనము చూడగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటేనండి, తనను బాధ పెట్టు వారి యొడల ఆయన మౌనము వహించాడు. అలాగే సత్యం వైపు నిలబడ్డాడు. అసత్యం పలుకుతున్న, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నా కూడా సత్యమైన దేవుడు మరి సత్యము వైపు నిలబడిన విధానము, అలాగే లోకంలో మరి తీర్పులు చెబుతున్నా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన పడిన మరి విధానం, ఆయన అనుభవించిన అవమానాలు మనం గ్రహించాలండి. క్షమించే గుణము కూడా మనం ఆయన యొద్ద నుండి పొందుకోవాలి. ఈ శిలువ మరణము ద్వారా ఆ రాత్రి కాల సమయంలో ఆయనను అనేక ప్రాంతాలు తిప్పిన విధానములో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటేనండి, యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా క్షమాగుణము, అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విధానం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానం, మౌనము, తనను అవమానించే వారి వల్ల మౌనము, లోక తీర్పుల ముందు మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిగా మౌనం వహించటం అనేది మనం అక్కడ గమనిస్తాం. ఇటువంటి గొప్ప లక్షణాలు మనం కూడా అలవరుచుకొని ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా గనడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి అయా శిలువ యాగము చేస్తూ మీరు నా తండ్రి అయా నా తండ్రి మౌనముగా అయా వదుకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు వాని ఎడల అయా మౌనము వహించి నా తండ్రి మీరు నాయన ఎంతగానో తండ్రి చిత్తాన్ని లోబడిన వారిగా నాయన అయా కనిపిస్తున్నప్పుడు నాయన లోబడే తత్వాన్ని అయా ఇదిగో నా తండ్రి లోకములో అయా మౌనము వహించే విధానాన్ని మాకు అనుగ్రహించమని దీవించమని మీ శిలువ మరణము ద్వారా మేము నాయన మా యొక్క అవివేకాన్ని అజ్ఞానాన్ని వేసుకొని ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉండాలని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.